ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని ఇవాళ వాటిని ఖండించారు. ఈ వ్యవహారంలో అధికారుల విచారణ కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందన్నారు. తన తల్లి మీద ఒట్టేసి చెబుతున్నానని, తాను ఏ తప్పు చేయలేదని పేర్ని నాని తెలిపారు. తాను ఎక్కడికి పారిపోలేదన్నారు. ఓ మంత్రి తన భార్యను ఈ కేసులో టార్గెట్ చేసి అరెస్ట్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ గోడౌన్ లో పౌర సరఫరాల శాఖ అధికారులు పెట్టిన స్టాక్ మాయమైతే టెక్నికల్ గా తమ తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత తీసుకుంటున్నట్టు పేర్ని తెలిపారు. ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే, కాదు సార్ ఆడు కొడుకుని కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద, నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకాయితల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది 100%, 100కి 100% జరిగింది. కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను. ఈ కాన్వర్సేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే, ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారేంటి? బుద్ధి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 13వ తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీలని మార్చి, పీపీలని సెలవులు పెట్టించి 27వ తారీఖు వరకు, అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను, ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత 27వ తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే 10వ తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి? వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. చివరికి 3 రోజుల తర్వాత 11, 12, 13వ తారీఖు 13వ తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా అడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని అగ్రిమెంట్ ప్రకారం అదంతా కూడా జాయింట్ లైబిలిటీ, సివిల్ సప్లైస్
ఏదైతే ఆ గోడౌన్లో దాచినటువంటి ప్రతి బస్తా జాయింట్ లైబిలిటీ, సివిల్ సప్లైస్ అధికారులు, గోడౌన్ యాజమాన్యం ఇద్దరు జాయింట్ లైబిలిటీ అన్నా సరే, తాళాలు మేము ఇస్తాము తీస్తామన్నా సరే తాళాలని బ్రేక్ చేసి, ఏంటయ్యా అంటే ఆ తాళాలు బ్రేక్ చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే, వెంటనే లీగల్ టీం వెళ్ళారు, మొత్తం ఆశాంతం వీడియోలు తీస్తున్నారు, తాళాలు ఇస్తామన్నా సరే తాళాలు బ్రేక్ చేశారు. వెంటనే ఆ ప్లేడర్లని తరిమి కొట్టదాకి శత విధాలా ప్రయత్నం చేశారు. పాపం స్వామి భక్తి పారాయణుడైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎంత బెదిరించినా అదిరించినా ప్లేడర్లు మాత్రం మా పని మేము చేస్తాం, నీవు ఇష్టారాజ్యంగా చట్టవిరుద్ధంగా అగ్రిమెంట్కి విరుద్ధంగా మీరు తాళాలు బ్రేక్ చేస్తారు కాబట్టి స్టాక్ మాకు నువ్వు ఇక్కడ ఏం చేస్తావో అని మాకు భయంగా ఉందని చెప్పని, నీ దురుద్దేశం, నువ్వు పొలిటికల్ ఒత్తిడి, ఎందుకంటే మాట మాటికి ఫోన్ వస్తుంది పక్కెళ్ళి మాట్లాడుతున్నాడు, ఫోన్ వస్తుంది పక్కెళ్ళి మాట్లాడుతున్నాడు, అసహనం భరించలేకపోగా పక్కన ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలతో వీళ్ళు ఉండగానే అసహనంతో తిట్టుకుంటున్నాడు.